జిల్లా పాణ్యం జగనన్న కాలనీలో రోడ్లు వీధి లైట్లు లేకపోవడంతో అవసరం పడుతున్నామని జిల్లా కలెక్టర్ ప్రజా పరిసర వేదికలో ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు. ఈ సందర్భంగా పాణ్యం మేకలబండ ప్రాంతంలోని ప్రస్తుతం మట్టి రహదారి మాత్రమే ఉండటం వలన గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రతిరోజు రాకపోకలకు చాలా కష్టపడుతున్నారు. వర్షాకాలంలో ఈ రహదారి పూర్తిగా బురదమయమై నడవటానికి కూడా వీలు కాకపోవడం జరుగుతుంది. మేకల బండ చుట్టూ కూడా చెరువులు మరియు పాడి పంటలు, పొలాలు ఉండటం వలన రాత్రి వేళలో మరింత చీకటి, భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిలో సరైన వీధి దీపాలు కూడా లేనందున ప్రజలు రాత్రి వేళ బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా చీకట్లో పాములు, చెదపురుగులు తిరిగే ప్రమాదం ఉంది. గ్రామ ప్రజలు ఎప్పుడూ భయాందోళనలోనే ఉంటున్నారు. ఇటీవల మా గ్రామంలో కొన్ని ఇళ్లలో దొంగతనాలు కూడా జరగటం వలన గ్రామ ప్రజలలో భయాందోళన మరింత పెరిగింది. ప్రస్తుతం ఉన్న వీధి దీపాలను కనీసం మరమ్మతులు చేసి వెలిగించేలా ఏర్పాట్లు చేస్తే ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఉమా మహేశ్వరి. మాది పాణ్యం మండలం, పాణ్యం విలేజ్. పాణ్యం విలేజ్ లో జగనన్న లేఅవుట్ ఉంది. అక్కడ 600 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి. తర్వాత 300 కుటుంబాలు ఇప్పుడు ఆల్రెడీ నివాసం ఉంటున్నారు. అక్కడ నిత్యం తిరగడానికి రోడ్డు సౌకర్యం లేదు, అలాగే కరెంటు సప్లై లేదు. మెయిన్ రూట్ కు పాణ్యం నుంచి జగనన్న లేఅవుట్ వరకు వీధి లైట్లు అసలు స్తంభాలు వేసారు కానీ లైట్లు వేయడం లేదు. తర్వాత రోడ్డు చాలా గుంతలుగా ఉంది. వర్షం వస్తే పిల్లలు స్కూల్ పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అలాగే రాత్రిపూట మహిళలు గ్రూప్ మీటింగ్ లకు పోయి ఇంటికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడంతా తాగుబోతులు తిరుగుతున్నారు. రోడ్ సౌకర్యం లేనందుకు మనుషులు తిరగడం కూడా తక్కువగా ఉంది. మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. పాముల బెడద ఎక్కువైపోయింది. కాబట్టి దయచేసి మా పాణ్యం జగనన్న లేఅవుట్ కు రోడ్డు వేసి కరెంటు సప్లై ఇవ్వాలని కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని. పాణ్యం గ్రామం, వరదనారాయణ నా పేరు. నేను జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నాను. మా జగనన్న కాలనీలో వీధి లైట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు చెరుకట్ట వెంబడి పోవాలంటేనే చాలా కష్టం, జారి పడిపోతున్నాము. వెహికల్స్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట అయితే ఆ చెరుకట్ట వెంబడి దావెంబడి పోవాలంటేనే పాములు అన్నీ తిరిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు రాత్రిపూట వెళ్ళాలంటే ఆ రోడ్డు వెంబడి తాగుబోతు వాళ్ళు చీకటి ఉంది, ఇక్కడ కూర్చొని తాగితే బాగుంటుంది, ఎవరు మనల్ని పట్టించుకోరనే ఉద్దేశంతో రోడ్డు వెంబడి తాగుకుంటా కూర్చొని ఏదో చర్చ చేసుకుంటూ ఉన్నారు. గమనించి ప్రస్తుతం మీరు ఏం చేస్తారు, మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకొకటి, వాన పడిందంటే ఆ రూట్లో వెళ్ళాలంటే ఆ చెరువుకట్ట బురదంతా దారి వెంట వచ్చేసి బురదంతా చాలా ఇబ్బందిగా పడిపోతుంది. ఆ బండి వెళ్ళాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఆటో వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి రాత్రిపూట చీకటి అయింది, డ్రాప్ చేతురండి అని అంటే ఏ ఊరు ఆటో వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేతోనే లేరు. చాలా ఇబ్బంది.